అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి నుంచి ఒక చిన్న హెల్ప్ అయితే కోరుతున్నా. ఇక్కడ కనపడే తాత కనపడుతుంది కదా, ఈ తాత మా ఊరే. ఈ తాత గత 5-6 సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 8 ఏళ్ళ నుంచి. అసలు ప్రాబ్లం ఏందవా? పక్షవాతంతో కాలు చేతులు పడిపోయినాయి. నాకు ఆడపిల్లలు ఎవరు దాని వాళ్ళు ఇచ్చేసినాను. మాకు ఇంట్లో పోషణ లేదు. అలా 4,000 పింఛనే మాకు వస్తుంది. మందులకు సాలడం లేదు. అవ్వ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 4,000 వస్తుంది పింఛను. తాత మాత్రం ఇట్టే బెడ్ లోనే ఉంటాడు. ఎవరైతే మంచంలో పడిపోయి ఉంటారో అట్టుండే వాళ్ళందరికీ గవర్నమెంట్ 10,000 పెన్షన్ ఇస్తుంది. ఆ పెన్షన్ కోసం అవ్వ అయితే పోరాడుతుంది. అన్ని దక్కలు చాలా దక్కలు తిరిగిందంట, కానీ ఎక్కడ ఉపయోగం లేదు. మా ఊరు వచ్చేసి బెడ్స్పల్లి విలేజ్, కృష్ణాపురం పోస్టు, బోదవాడ పంచాయతీ, మరిపాడు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎవరైనా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మీకు ఎవరైనా తెలుసుంటే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. పాపం తాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పైపు కూడా దీనికి ఆలగట్టేసి ఉన్నాడు. వీళ్ళకి ఇచ్చే 4,000 పెన్షన్లోనే మొత్తం పైపులకి టాబ్లెట్లకి అయిపోతుందంట. ప్రాబ్లం అయితే 100% ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం మొత్తం నేను కూడా చూసిన, నేను కూడా పట్టుకున్నాను. చేతులు కూడా రావు, తినిపియాల్సిందే. చేతులు కూడా రావు. పాపం పెన్షన్ పెట్టడానికి కూడా మొన్న బాగా ఇబ్బంది అయిపోయిందంట. ఎంత కాగితాలు పోయినాయా? మీరు ఎవరికైనా కలెక్టర్ కానీ లేకపోతే డాక్టర్లు కానీ ఎవరన్నా ఈ వీడియో చూసే పని అయితే పాపం మా ఊరు కష్టం నా కష్టం కాబట్టి నేను వీళ్ళ కోసం వీడియో చేయడానికి వచ్చిన. మీరు దయించి ఎవరన్నా ఉంటే పాపం ఈ తాతకి మంచి జరిగేటట్టు, 10,000 పెన్షన్ వచ్చేటట్టు మీరు ఎవరైనా ఈ వీడియో షేర్ చేసి 10 మందికి చెప్పి ఈ తాతకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నా తరపున అవ్వ తాతకి కూడా కొన్ని సరుకులు అయితే తెచ్చి ఇస్తున్నాను. దాంట్లో అన్ని రకాల సామాన్లు ఉన్నాయి. మస్తు బియ్యము. తప్పుగా అయితే అనుకోబాగండి. అట్లీస్ట్ నేను ఎవరెవరికి సాయం చేయకపోయినా నా ఊర్లో ఉండే నా వాళ్ళకైనా నేను సాయం చేయాలి. సో అందుకని చేస్తున్నాను. యాడ్స్ బాగు. ఈ అవ్వకి తాతకి 6 మంది ఆడపిల్లలు అయితే అందరిని ఏ ఊరంటే ఆ ఊరు ఇచ్చేసిండ్రు. పాపం వాళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూడా చిన్న ఇల్లు కట్టుకుని వాళ్ళిద్దరైతే జీవనం సాగిస్తూ ఉన్నారు. కాకపోతే మనంతో సాయం ఏంటంటే వాళ్ళకి కానీ పెన్షన్ మంత్లీ ఒక 15,000, 10,000 లేకపోతే గవర్నమెంట్ రూల్స్ బట్టి ఇస్తే వాళ్ళు హ్యాపీగా పాపం వాళ్ళు ఉండేది ఇంకా మహా అంటే 10-20 సంవత్సరాలు బతుకుతారు. ఆ బతికిన రోజులన్నా మంచిగా బతకాలని. ఎవరు ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ ఉన్న రోజులైనా మంచిగా ఉండాలి కదా. అదే పింఛన సాయం చేసి మేము పోషించుకుంటాము. నాకు కళ్ళు కానీ రావు. ఆయన పరిస్థితి ఎట్టు అయిపోయింది. మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు. కానీ మీకు దయచేసి చెప్తా ఉంటాను. 10 మందికి ఈ వీడియో షేర్ చేసి అవ్వాతాతలు కొంచెం మంచి జరిగేటట్టు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే మరి ఉంటా.